వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నాగోల్ నాయి బ్రాహ్మణ సంఘం 5వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నాడు తట్టి అన్నారంలో చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాచమల్ల బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చినప్పటి నుండి నాయి బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, దానికి పాలక మండలి నియమిస్తామని చెప్పడం జరిగింది. చేతి వృత్తులకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని, 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం ఇస్తామని, మున్సిపల్ కాంప్లెక్స్లో, పంచాయతీ కాంప్లెక్స్లో సలూన్లకు ఉచితంగా మడిగలు ఇస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుండి నాయి బ్రాహ్మణులను పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణ రజకులకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందని, వాటి బకాయిలు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని వెంటనే విడుదల చేసి కరెంటు అధికారుల ఒత్తిడిల నుండి కాపాడాలని, ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి మా వృత్తిలోకి ఇతర కార్పొరేట్ సంస్థలు, ఇతర వర్గాల వారు వచ్చి మా వృత్తిని నాశనం చేస్తున్నారు. మేము రోడ్డు పాలవుతున్నామని, వృత్తిపై మాకు చట్టబద్ధత కల్పించాలని, ఇతరులకు మా వృత్తిలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేశారు. యాదాద్రి దేవస్థాన కమిటీ మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్, నాగోల్ వార్డు అధ్యక్షులు చందు, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ, ఆనంద్, ఎల్బీ నగర్ గౌరవ అధ్యక్షులు ఆమంచి అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు జంపాల వెంకటేష్, రాచమల్ల జయసింహ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్, టి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్నందాస్ చంద్రశేఖర్, మోహన్ నగర్ అధ్యక్షులు జానకీరామ్, స్వామి, రాచమల్ల శంకర్, మధు, నరసింహ, అల్కాపురి అధ్యక్షులు రవి, లింగరాజు, ధన్రాజ్, కిరణ్, జైపూర్ కాలనీ అధ్యక్షులు శ్యామల యాదగిరి, కువైట్ శ్రీను, చైతన్యపురి అధ్యక్షులు గోల్కొండ అశోక్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చింతల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ముత్యాల రాములు, రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు జెమ్మి బాల్చందర్ తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగోలు నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారము. మరి ఈనాటి సమావేశము గడిచినటువంటి ఇన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణులకి ఏ ప్రభుత్వాలు కూడా న్యాయం చేయలేదు. మరి గడిచినటువంటి సమస్య గత ప్రభుత్వము నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చింది, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 200 కోట్లు బకాయి అయినా కానీ ఇంతవరకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. కాబట్టి ఆ 200 కోట్లు కూడా బకాయి కట్టించి నాయ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు కటింగ్ షాప్ పెట్టుకుంటే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అది కూడా ఇంతవరకు లేదు. మరి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 500 కోట్లు చేసి పాలక మండలి నిర్మిస్తామన్నారు. దానికి కూడా ఇంతవరకు అత్తులేదు పత్తులేదు. మరి నాయి బ్రాహ్మణులకు ఎవరైతే 50 సంవత్సరాలు నిండినటువంటి వారికి కూడా పింఛన్ ఇస్తున్నారు. అది కూడా ఇంతవరకు కూడా లేదు. మరి మున్సిపల్ కాంప్లెక్స్లే కానీ, పంచాయతీ కాంప్లెక్స్లే కానీ వారికి ఎవరైతే వృత్తిదారులు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా నాయి బ్రాహ్మణుల కదులు మరి వృత్తిదారులకు అందరికీ కూడా మరి ఉచితంగా మడిగలు ఇస్తామన్నారు, కాంప్లెక్స్లు ఇస్తున్నామన్నారు, మడిగలు ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా అది కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఖచ్చితంగా నాయి బ్రాహ్మణుల పైన మీరు ఒక సౌతి ప్రేమ చేయవద్దు, నాయి బ్రాహ్మణులను ఆగం చేయొద్దు, నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా నాయి బ్రాహ్మణుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు నాయి బ్రాహ్మణుల పక్షాన నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వినవిస్తూ ఉన్నాను. కాబట్టి నాయి బ్రాహ్మణులను న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజు జేఎస్ఎంసీ ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులకు అన్ని పార్టీలు కూడా 10 సీట్లు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్. ఎవరైతే 10 సీట్లు ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ అయితే 10 సీట్లు మాకు నాయ బ్రాహ్మణులకు ఇస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మా నాయ బ్రాహ్మణులకు ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా మా నాయ బ్రాహ్మణులకు ఎవరైతే 10 సీట్లు ఇస్తాడో వాళ్ళకి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా కార్పొరేట్ సెలూన్లు కులాల వారుగా వేరే వాళ్ళ ఉన్నంతమైన వర్గాలు గతంలో మా కులాన్ని కించపరిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కటింగ్ షాపులు పెడుతున్నారు, కార్పొరేట్ సెలూన్లు పెడుతున్నారు. మమ్మల్ని అందరం కూడా రోడ్డు మీదకి వస్తున్నాం, చచ్చిపోయే పరిస్థితి ఉంది, అప్పులు చేస్తున్నారు మా వాళ్ళు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ వృత్తి పైన మాకు ఖచ్చితంగా వృత్తి మీద మాకు
హక్కు కల్పించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ఇలా ఈ సందర్భంగా ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను, ఎవడైనా రాష్ట్రంలో ఎవడైనా మంగళోళ్ళు కాకుండా వేరేటోడు ఎవడు పెట్టినా ఖచ్చితంగా మా కడుపు కోతకు మేము ఖచ్చితంగా పైన దాడులు చేస్తామని కూడా నిర్భయంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా పైన రాబోయే రాయిలో ఎవరిని చాపు పెట్టినా అన్య మతాసులు కానీ కార్పొరేట్ సెల్లులు పెడితే ఖచ్చితంగా దాడులు చేస్తాం. దాడులు చేసిన తర్వాత పర్యావరణము ఖచ్చితంగా దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఎందుకంటే మేము చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాం, అప్పులు చేస్తున్నాము, రోడ్డు మీదకి వస్తున్నాము, మమ్మల్ని తట్టుకోలేక పరిస్థితులు ఉన్నాం. ఖచ్చితంగా మా ఆకలి బాధ ఖచ్చితంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎవరి కటింగ్ షాప్ పెట్టినా కటింగ్ షాప్ పైన అన్య మతాసులు కార్పొరేట్ సెల్లులు కటింగ్ షాపులు మా మంగళ వృత్తి మీద ఎవడైనా కటింగ్ షాపులు పెడితే ఖచ్చితంగా బరాబరి దాడి చేస్తాం. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలనుకునే సందర్భంగా ప్రభుత్వాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.